ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 13వ అధ్యాయము 16వ వచనము. నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేస్తాను అబ్రహమా అని. ఎవరైనా కూడా లెక్కించగలరా అండి? లెక్కింపల సఖ్యము కానంతలాగా నేను నిన్ను నీ బిడ్డలను దీవిస్తానని ఆనాడు దేవుడు ఏదైతే అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అతడు నమ్ముట వలన నీతిమంతుడయ్యాడు, వాగ్దాన ఫలాన్ని కూడా పొందుకోగలిగాడు. ఆమేన్. ఈరోజు ఎక్కడి నుంచి, ఏ ఆలోచన మధ్య నీవుండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో ఒక్క మాట నమ్ము. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నాకే ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను దీవిస్తాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఈ వాగ్దానాన్ని నీవు నమ్ముట ద్వారా వాగ్దాన ఫలాన్ని ఈరోజు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులో కలిగాడు ఇస్సాకు. అతడు ఏమాత్రం కూడా ఏ రోజు కూడా బాధపడిన పరిస్థితి లేదండి. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు గనక నెరవేరుస్తాడు అని నమ్మడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా నమ్మాడు. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా వాగ్దానానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ఏదైతే దేవుడు చెప్పాడో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ఏదైతే దేవుడు పలికారో, ఈరోజు నువ్వు దేవుని మీద ఉంచే నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో అనేకమైన పెనుమార్పులు జరుగుతాయి. ఆమేన్. దేవుడు ఎవ్వరిని కూడా త్రోసివేసేవాడు కాదండి. ఆయన వద్దకు వచ్చే వారందరికీ కూడా ధారాళముగా ఇచ్చేవాడు. మీకు తెలుసా, కొంతమంది ఈ లోకంలో ఉన్న ధనవంతులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పుణ్యం కోసం. వారైనను కూడా కొంతవరకే చేస్తారట. కానీ దేవుడు తన బిడ్డలందరికీ కూడా విస్తారంగా ఇచ్చేవాడు. ఈరోజు నువ్వు ఏమడుగుతున్నావు? నీకు ఆరోగ్యం అడుగుతున్నావా? సమృద్ధిని అడుగుతున్నావా? బిడ్డల్ని దీవించమని అడుగుతున్నావా? కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నావా? ప్రయాణములో తోడై ఉండమని అడుగుతున్నావా? నువ్వు ఏదైతే అడుగుతూ ఉన్నావో దేవుడు నీకు ధారాళముగా విస్తారముగా అది ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు నమ్ము దేవుని వాగ్దానాన్ని. ఇది మనుష్యులు నీతో మాట్లాడుతున్న మాట కాదు, పరలోకమందున్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. వాక్యమే దేవుడు, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి బాధ మధ్య, ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఈ వాగ్దానాన్ని వింటున్నావో ముందు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన పూర్తయిన తరువాత నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టాలని జీవితంలో ఒక ఉద్యోగ, వ్యాపార, ఒక శుభకార్యాల వైపు నువ్వు వెళ్తూ ఉన్నావో ప్రార్థన చేసి అడుగు బయట పెట్టు. నీ కార్యము దేవుడే నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.